హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనివి. ఏంటవనుకుంటున్నారా? చూడండి, మరి ఇవాళ ఎన్ని తిన్నా మోజు తీరని రెసిపీ ఏంటంటే చూడండి, మన రెండు తెలుగు రాష్ట్రాలలో అందరికీ ఎంతో ఇష్టమైన అరిసెలు ఎలా చేయాలో చూద్దామా. మరి ఈ అరిసెలు చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి. టిప్స్తో పాటు చెప్తానండి, మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఎంతో రుచికరమైన ఈ అరిసెలు ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్. ముందుగా నేను ఇక్కడ 1 kg రైస్ ఓవర్ నైట్ సోక్ చేసుకుని వాటర్ డ్రైన్ చేసి పిండి పట్టించానండి. పిండి మాత్రం మనకి పచ్చిగానే ఉండాలి, మూత పెట్టేయాలి, తడి ఆరనివ్వద్దు. ఈలోగా మనము అరిసెల పాకం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనం ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నాం కదండి. బెల్లం మాత్రం 1 kg తీసుకోవద్దు, అరౌండ్ 900 grams అలా తీసుకోవాలండి. సో ఇలా తురిమిన బెల్లంలో ఒక 1 glass వాటర్ పోసి బెల్లం కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని మనం చూడండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల మనకి మట్టి అనేది ఏమన్నా ఉంటే బెల్లంలో అది సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని మనం ఎందులో అయితే ఏ బౌల్లో అయితే మనం అరిసెల పాకం చేస్తామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా హై ఫ్లేమ్ మీద మనము పాకం వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తుండాలండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని చెక్ చేసుకోవాలండి పాకం. చూడండి, ఇలా అన్నప్పుడు మనకి ముద్దలాగా రావాలండి. ఇప్పుడు అది రాలేదు, సో అది ప్రిపేర్ కాలేదు. ఇంకొక 3 minutes అలాగే ఉంచి ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ పాకం చెక్ చేసుకుంటే చూడండి ఇంతకు ముందుకి ఇప్పుడు మనకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలా ముద్దలాగా మనం వాటర్లో వేసినప్పుడు ఇలా మొత్తం ఇలా తీస్తే మనకు ముద్దలాగా రావాలండి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా పాకం వచ్చినట్టు. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే లేట్ చేయకుండా చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా ముద్దలాగా రావాలండి. ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు కొద్దిగా మనం అరౌండ్ 3 tablespoons నెయ్యి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో మనం కేజీ బియ్యపిండి పట్టించాం కదండి, అది కొద్దిగా వేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, ఈ స్టెప్ చాలా ఫాస్ట్ గా చేయాలి, చల్లారనివ్వద్దండి పాకం. వెంటనే ఇలా మనం కొద్దిగా పిండి వేస్తూ ఇలా కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ కొద్దిగా ఫాస్ట్ గానే చేయాలి. చూడండి, ఇలా మనం కేజీ పిండి ఒకసారి వేయొద్దండి. మనము ఈ పాకంలో ఎంతవరకు పిండి కలుస్తుందో అంతవరకే వేస్తూ ఉండాలి. సో చూడండి, ఇలా అడుగు నుంచి చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలని. సో చూడండి, సో అరౌండ్ మనకి అంతే అండి, ఆపేయాలి, మనకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం మీకు కావాలంటే టేస్ట్కి తగ్గట్టు ఇలా నువ్వులు వేసుకోండి. ఇలా నువ్వులు వేసాక మళ్ళీ ఒకసారి ఆ పిండిలో అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక చూడండి అరౌండ్ 2 tablespoons ఆయిల్ పోసి మనం ఈ అరిసెల బ్యాటర్ని చల్లారనివ్వాలండి. ఒకసారి ఇలా మిక్స్ చేసి చూడండి, నువ్వులు వేసాక ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి మనం అరిసెల బ్యాటర్ని చల్లారనివ్వాలండి. ఇలా మూత పెట్టేసి మనం ఒక 1/2 hour తర్వాత చెక్ చేసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చల్లారి మనకి ఎంత ముద్దలాగా పర్ఫెక్ట్ గా వస్తుంది కదండి. ఇలా మనం ఒక లెమన్ సైజ్ బాల్ ని తీసుకొని ఒక కవర్ మీద కవర్ కి ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేసి ఇలా చూడండి, ఇలా మనం అరిసెని మరీ మందంగా మరీ పలుచగా కాకుండా ఇలా ఒత్తుకోవాలండి. సో ఇలా ఒత్తాక చూడండి మనకి మన మూకుడులో ఆయిల్ హీట్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం కొద్దిగా చిన్న సైజు ఇలా చిన్న బౌల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసి ఆయిల్ హీట్ అయిందో చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ హీట్ కాకపోతే మనకి అరిసె పొంగదు. సో చూడండి, అదే పైకి తేలి పొంగి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. సో ఇప్పుడు మనం అరిసెని ఆయిల్లో వేయాలండి. మంట మాత్రం మరి హై ఫ్లేమ్లో ఉండనివ్వద్దు, మరి లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో. ఇలా చూడండి, అరిసె వేయగానే మనం ఇలా డిస్టర్బ్ చేయొద్దండి. అలాగే అది పైకి తేలే వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి, ఇలా పైకి తేలి అరిసె అనేది ఇలా పొంగుతుందండి. చూడండి, పర్ఫెక్ట్ గా పొంగింది కదా. ఇప్పుడు మనం అది ఇలా ఇంకోవైపు ఫ్లిప్ చేసి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా కలర్ వచ్చింది కదా చూడండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఫ్రై అయింది. ఇప్పుడు దాన్ని ఇలా తీసి చూడండి కొద్దిసేపు అలా పట్టుకోవాలండి, ఎందుకంటే అరిసెలు చాలా ఆయిల్ బాగా పీలుస్తాయండి. సో మనం చూడండి ఇక్కడ మాకు అరిసెలవి చెక్కలు ఉన్నాయండి. ఇలా
అరస పెట్టేసి మనం ఇలా చెక్కతోని ఇట్లా ప్రెస్ చేయాలండి. ఎక్సెస్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. మీ దగ్గర ఇలా చెక్కలు అనేటివి లేకుంటే మీరు 2 గరిటెల సహాయంతో కూడా ఇలా ఎక్సెస్ ఆయిల్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. ఇలా ఇది ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ అండి. సో ఇలా చేశాక మనం ఒక బేసిన్లో పెట్టి అన్ని చల్లారనివ్వాలండి. అంతే అండి, మన అరిసెలు రెడీ అయిపోయాయి. మరి ఈ అదిరిపోయే అరిసెలు మీకు నచ్చాయి అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తారండి. అంతవరకు కీప్ వాచింగ్. బై. థ్యాంక్ యూ.